హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుండి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయిందండి. శ్రావణ మాసం స్టార్ట్ కావడం శుక్రవారంతో చాలా విశేషం అండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు శుక్రవారం, శ్రావణ మాసం కూడా. సో శ్రావణ మాసం మొదటి శుక్రవారం నేను ఎలా పూజ చేసుకున్నానో చూసేయండి. ముందుగా పాలకైతే పసుపు అయితే రాసుకున్నానండి. పసుపు రాసుకున్న తర్వాత దీపారాధన అయితే చేసేసుకున్నాను. దీపారాధన చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి ఇంకా అమ్మవారి మూర్తి అయితే తీసుకొని ముందుగా నీళ్ళతో అభిషేకం అయితే చేసుకున్నానండి. కొద్దిగా వాటర్ అయితే పోసేసుకొని అభిషేకం చేసుకున్నాను. తర్వాత పాలు తీసుకున్నానండి, పచ్చిపాలతో అభిషేకం అయితే చేసుకున్నాను. నేను ఇక్కడ అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించారు కాబట్టి పాలంటే చాలా ఇష్టం అమ్మవారికి. కాబట్టి పాలతో అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఇంకా అమ్మవారి ఇద్దరి విగ్రహాలు ఉంటే ఖచ్చితంగా ఇద్దరికి కలిపి అభిషేకం చేయాలండి. ఒకవేళ వెంకటేశ్వర స్వామి విగ్రహం లేకపోతే అమ్మవారిని ఒక్కళ్ళే అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఇద్దరి విగ్రహం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇద్దరికి కలిపి అభిషేకం అయితే చేసుకోవాలండి. అభిషేకం అయిపోయిన తర్వాత 2 తమలపాకులు అయితే తీసుకున్నానండి. 2 తమలపాకులు తీసుకొని వెంకటేశ్వర స్వామి విగ్రహం, అమ్మవారి విగ్రహం తమలపాకుల పైన పెట్టేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామికి తులసి అంటే చాలా ఇష్టం, అమ్మవారికి కూడా చాలా ఇష్టం కాబట్టి తులసితో అలంకరించుకొని కనకంబరాలు యాలకులతో అలంకరించుకున్నాను. యాలకులు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి యాలకులు కూడా అమ్మవారి దగ్గర పెట్టేసి 1000 వరహాల పూలతో అలంకరించుకున్నానండి. శుక్రవారం పూజ మీరు కూడా ఇలాగే చేసుకుంటే కమెంట్ చేసి చెప్పండి.